బాబు పుంజు, నువ్వు మేత తింటూ ఎక్కడికి వెళ్తున్నావు? చాలా దూరం వెళ్ళకూడదు. అలా నేను చాలా దూరం వెళ్తే మాత్రం తప్పే ఉంది. నేను మీ కళ్ళకి కనిపిస్తున్నాను కదా. అరే, అందుకోసం కాదు, నీకు ఎటువంటి ప్రమాదం కూడా లేదు. తల్లి అన్నది మిమ్మల్ని 4 దిక్కులా రక్షించుకుంటూనే ఉంటుంది. అస్తమాన అమ్మ చెప్పే సలహాలు విని నాకు బోరు కొడుతోంది. జీవించడానికి స్వాతంత్రమే లేదు. అలా మాకు ఏమైనా ప్రమాదం వస్తే మమ్మల్ని మేము కాపాడుకోగలము. ఇదంతా మీకు బుద్ధి లేని తత్వమే. శత్రువులు మిమ్మల్ని ఎత్తుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. మీరే పెద్దవాళ్ళైతే మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏమైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏం జరిగినా సరే ఈ రోజు మేము పొలానికి వెళ్ళి ఆడుకుంటాం. అదంతా జరగదు పిల్లలు. మేము లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మేము వెళ్తాం, ఖచ్చితంగా పొలానికి వెళ్తాం. మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదమ్మా. ఆగండి పిల్లలు, వెళ్ళకండి, వెళ్ళకండి. ఎవరైతే అమ్మ మాట అస్సలు వినరో, పొగరుగా నడుచుకుంటారో అనుభవంతోనే నేర్చుకుంటారు. ఇంకేం చెప్పాలి? పిల్లలు, అమ్మ మాట వినకపోతే అది ప్రమాదమే అవుతుంది. నేను చెప్పలేదు, తాను చెప్పింది. రా, ఇంతకు ముందే నేను నీకు చెప్పాను కదా, పిల్లలకెప్పుడు తోడుగానే ఉండాలని చెప్పి. అలా మేము సరైన సమయానికి రాకుండా ఉండుంటే ఆ దుష్టగరుడు ఒక్క నిమిషంలోనే. నేను చెప్పింది విన్నందువల్ల ఇలా జరిగింది. వాళ్ళు పుకారు చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు వాళ్ళ వెనకతలే వస్తుందంట. అందుకని వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట. హా, పిల్లలందరూ ఇక్కడికి రండి. అమ్మ మిమ్మల్ని చూసుకునేది కష్టపట్టేలాగని ఎవరు మీకు చెప్పారు చెప్పండి? తానే చెప్పాడు. అలా నేను చెప్పలేదు, అలా చెప్పింది వీడే. ఇప్పుడైనా మీ అందరికీ అర్థమయ్యిందా? అంటే తల్లిదండ్రులతో ఉండకపోతే మీకు ఏమవుతుందని. అర్థమైంది. ఇక అమ్మ చెప్పే మాటల్ని గౌరవిస్తాం, వింటాం. పిల్లలారా, చెప్పింది వినకపోతే ఇలాగే ఆపదలు వస్తా ఉంటాయి. అందువల్ల మీరు అమ్మా నాన్న చెప్పేది జాగ్రత్తగా వినాలి. మధ్యలో ఆ కోడి పుంజుకు రాకుండా ఉండుంటే నేను ఆ కోడి పిల్లలన్నిటినీ ఎత్తుకెళ్ళిపోయి ఉండేదాన్ని. హే, మళ్ళీ అలాగే చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. నిన్ను అర్థం చేసుకోవడానికి ఏది జరిగినా మంచికే జరుగుతుందని అనుకోవాలి. సంతోషంగా ఉండాలా? ఆ కోడి పిల్లలన్నీ నా భుజాల మీదకెక్కి నా తల మీద పొడవడం మొదలుపెట్టాయి. కోమన్ మాస్టర్, నేను ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను. ఆ 2 పుంజులు బలమైనవి. ఆ కోడ్లకు ముఖ్యమైన శక్తి. అవున్నంత వరకు వాటి పిల్లల మీద నువ్వు చెయ్యి కూడా వెయ్యలేవు. అర్థం చేసుకో. నాకు అసలు అదృష్టమే లేదు. ఇలాగే కొనసాగుతూ ఉంటే నేను ఆకలితో చావాల్సి ఉంటుంది. అయితే ఆ 2 పుంజులకు మధ్యలో గొడవని రేపు నువ్వు. అప్పుడే నువ్వు అనుకున్న కార్యాన్ని సాధించగలవు. మాస్టర్, వాళ్ళిద్దరి మధ్య అగ్గి రాజేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్తారా? ఒక దారుంది. ఈ కోమన్ మాస్టర్ నీకు అన్నిటినీ చెప్పిస్తాను. అక్కడ చూడండి, గరుడ పక్షి. నిన్నొక విషయం జరిగింది కదా, దానికి నువ్వు తృప్తి పొందలేదా? నేను తృప్తిగానే ఉన్నాను. మీరిద్దరూ కలిసి నన్ను ఒక్క రోజులో మంచిదానిగా మార్చేశారు. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. నేను మీ ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మీకు కూడా మంచిదే కదా. అది సరే, మీ ఇద్దరిలో లీడర్ ఎవరు? లీడరా? మాలో అలాంటివంతా ఏమీ లేవు. సాధారణంగా ఎవరో ఒకరు లీడర్గా ఉండాలి కదా. అలా ఉండే లీడర్ చాలా బలవంతుడై ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎవరికైతే బలం ఎక్కువగా ఉందో వాళ్ళే లీడర్గా ఉండగలరు.
నాకిప్పుడు చెప్పండి, మీ ఇద్దర్లో బాగా బలవంతులు ఎవరో నాకు వివరంగా చెప్పండి చూద్దాం. ఆ? అక్కడ పెరిగిన అంకుల్ అందరికన్నా చాలా బలమైన వాడు. అరే కాదు, తంగవలం అంకుల్ చాలా శక్తివంతుడు. మేమిద్దరము సమమైన శక్తివంతులమే. హే, అలా ఉండే అవకాశమే లేదు. ఒక బృందంలో ఎవరో ఒకరే అందరికంటే చాలా తెలివైనవారు, ఇంకా శక్తివంతులయ్యి ఉండుంటారు. చూసారా, మీరే మీ బృందంలో ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, మీ బృందంలో శక్తివంతులు ఎవరు? శక్తివంతుండంటే అది నేనే. నువ్వా? నిజంగానా? అలా నువ్వు కోరుకున్నట్టయితే ఇద్దరం పోటీ పెట్టుకుందాం. అప్పుడు ఎవరు శక్తివంతులో తెలిసిపోతుంది. సరేరా, అది కూడా చూద్దాం. ఆ, పొడువు పొడువు, అది అది అలాగే పొడువు. నువ్వేంటి అలా చూస్తున్నావు? అది ఎగిరెగిరి పొడువు, అది అలాగే. అంతే, తన పొడువు, తన్ని ఓడించు. కోడిపుంజుల అజాగ్రత్త వల్ల అది ఆ గరుడ పక్షి దుష్ట ఆలోచన గురించి తెలియకుండా పోయింది. అందుకే 2 కోడిపుంజులు గొడవ పడ్డాయి. వాటికి మిగతా వాళ్ళకి ఆపదగా మారిపోయాయి. పొడుచుకోండి, బాగా పొడుచుకోండి, గొంతులు పొడుచుకోండి, బాగా పొడుచుకోండి. హెహె, చాలా మంచిది. ముందు నేను కొన ఊపిరితో ఉన్న ఆ తెల్ల కోడిని ఎత్తుకెళ్తాను. ఇలా చేయడం చాలా చాలా సులభంగా ఉంది. ఆ కోమన్ మాస్టర్ యొక్క తెలివితేటలు వర్కౌట్ అయ్యాయి. ఇక్కడ ఏ దిక్కును చూసినా గానీ అన్ని దిక్కుల్లా చికెన్ కొట్లే కనిపిస్తున్నాయే. ఒక్క సందు కూడా వదిలిపెట్టలేదు, అన్ని చోట్ల చికెన్ కొట్లే ఉన్నాయి. ఇక్కడ మన పని సులభంగా అయ్యేట్టుంది. పగటిపూట ఊర్లో ధైర్యంగా తిరుగుతూ ఉండొచ్చు. కోడి సంగతి తర్వాత, ఒక్క కోడి ఈక కూడా దొరకడం లేదు. పరిస్థితి దారుణంగా ఉంది. ఇవి కోడి ఈకల్లా ఉన్నాయే, అంటే ఈ ఇంట్లో ఖచ్చితంగా కోడి ఉందనే అర్థం. అద్భుతం. నా తలకాయ ఏంటబ్బా ఇదే? అమ్మా, నా టెక్స్ట్ బుక్ కనిపించడం లేదు. ఏంటి టెక్స్ట్ బుక్ కనిపించడం లేదా? రేపు నీకు పరీక్ష ఉంది కదా, పుస్తకం అక్కడే ఉంటుంది నాన్న, కాస్త బాగా వెతుకు. అరే గట్టంలా ఉన్నాడే, ఈడెవడో తెలివి తక్కువ వాళ్ళ ఉన్నాడు. పుస్తకాన్ని తీసి బయట ఇసిరిపారేసి అది కనిపించడం లేదంటున్నావా నువ్వు? చదువును తప్పించుకోవడానికి ఈ పిల్లలు చూసారా ఎంతెంత పనులు చేస్తున్నారో. ఆహా, ఇవి నాటుకోడి పిల్లల్లా ఉన్నాయి. రండి రండి బంగారాలు, రండి. ఈ ఇంట్లో చాలా నాటుకోళ్ళు ఉన్నాయి అనుకుంటాను. ఈ రోజు నేను కుక్క తోక తొక్కొచ్చినట్టున్నాను. మెల్లగా తింటే ఎంతైనా తినొచ్చని పెద్దలు అనేవారు. అదే విధంగా మెల్లగా వేచి చూస్తుంటే వచ్చే కోడి పిల్లల్ని మెల్లగా నా కడుపులోకి లాగించేసేయొచ్చు. అదృష్టం కలిసి వస్తే ఏదైనా దక్కుతుంది మనకే. ఈ రోజు నాకు కోళ్ళ పండుగే. వీటన్నిటినీ నేను ఒక్కడే తింటున్నానని తలుచుకుంటుంటే అవును, వీళ్ళకి మనం లెక్క పెట్టడం నేర్పించాం కదా, ఇకపై మనం ఏబిసిడీలు నేర్పిద్దామా? ఏబిసిడీలా అంటే ఏంటమ్మా? ఇంగ్లీష్ ఎల్తికలేనమ్మా. ఏబిసిడి చదివించొచ్చు, కానీ ఎలా నేర్పించడం? ఎవరు నేర్పిస్తారు? అందుకు ఏబిసిడీలు తెలిసే ఒక మంచి మాస్టర్ని వెతకాలి. నేను బయట కనుక్కుంటాను. నా చిరకాల కోరిక ఈ రోజు నెరవేరేలా ఉందే. ఏది ఏమైనా సరే
వీటికి ఇప్పుడు కావాల్సింది ఏబిసిడీలు నేర్పించడానికి ఒక మాస్టర్. కానీ నాకు కావాల్సింది ఈ కోడి పిల్లలు. ఇక్కడ అందరి ఆశలు నెరవేరాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. హా, డింగ డింగ డింగ. వావ్! సక్సెస్! నేను బాగా కనుక్కున్నాను, కానీ ఏబిసిడి నేర్పించే విధంగా ఇక్కడ ఎవ్వరూ లేరు. హలో, హౌ ఆర్ యూ కోళ్ళ నాన్న మరియు కోళ్ళ అమ్మ? హాయ్ హాయ్ కోడి పిల్లలు, ఆర్ యూ హ్యాపీ? ఏంటి కాఫీనా? అమ్మా, ఆయన కాఫీ అడుగుతున్నారు. అరే, నేను కాఫీ టీలు అడగడం లేదు కోడి పిల్లలు. హ్యాపీ, సంతోషం. ఇంగ్లీష్ అమ్మా. అరే ఇంగ్లీష్ అంటే. ఇంగ్లీషా? అవును, మీరెవరు? ఐఎమ్ సారీ, నన్ను పరిచయం చేసుకోవడం నేను మర్చిపోయానులే. నేను గుంటనక్క ఇంగ్లీష్ మాస్టర్ని. అడవిలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని జరుపుతూ ఉంటాను. ఎంతటి ముద్దోడినైనా సరే సరళంగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ తయారు చేయడంలో నేను సిద్ధహస్తుడిని తెలుసా. పోయినసారి వచ్చిన బ్యాచ్ లో 2 మంచి నాటుకోడి ఫ్యామిలీలు కూడా ఉన్నాయి తెలుసా. ఒకే ఒక్క సిట్టింగ్ లో ఆ కోళ్ళన్నిటికీ ఇంగ్లీష్ నేర్పించిన వాడే ఈ టీచర్. అడవిలోకి వచ్చి నేర్చుకోవడానికి ఇబ్బంది పడే పిల్లలందరికీ నేను వాళ్ళ ఇంటికే వచ్చి నేర్పించే అలవాటు నాకున్నది. అవునా? ఇది చాలా బాగుందే. అలా అయితే మా పిల్లలకి మీరు ఏబిసిడీలు నేర్పిస్తారా? ఓ, తప్పకుండా నేర్పిస్తాను. అసలు నా పనే నేర్పించడం కదా. పిల్లల చదువు గురించి మీరు ఏం ఆలోచించకండి. ఇకపోతే మీ విషయం ఏంటి? మా విషయమా? ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా అని. చదువుకోవాలి అనిపిస్తే దానికి వయసు చూడనక్కర్లేదండి. అవునవును. ఓ, ఇంతకు మించి మేం చదివి ఏం చేయబోతున్నాం? మీరు ఏమీ చేయనక్కర్లేదు. చేయవలసిందంతా నేనే చేస్తాను. ఇక్కడుండే మీ బంధువుల కోళ్ళు, పక్కింటోళ్ళ కోళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రమ్మని చెప్పండి. అందరికీ కలిపి ఒకే సమయంలో చటుక్కు నేను క్లాస్ చెప్తాను అంటున్నాను. వాళ్ళందరినీ తర్వాత పిలుద్దాం. ప్రస్తుతానికి మాస్టర్, మా పిల్లలకి ముందు నేర్పించండి. ఓకే 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 ముందు వాళ్ళకి నేర్పించాలి. స్టూడెంట్స్ రండి రండి, మనం వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకుందాం. A-N-D ant. And B-A-T bat. bat. C-A-T cat. Cat. D-O-G dog. Dog. E-L-E-P-H-A-N-D elephant. Elephant. F-A-N fan. Fan. G-U-M gum. Gum. H-E-N hen. Hen. I-C-E eyes. Eyes. J-O-K-E-R joker. Joker. K. K. K-I-T-E kite. Kite. L. L. L-A-M-B lamb. Lamb. M. ఇక్కడ చూడు. M-A-N-G-O mango. Mango. N. N-O-S-E nose. Nose. O. O-R-A-N-G-E orange. Orange. P. P-A-R-R-O-T parrot. Parrot. Q.
QUEN cute. Q. RAINBOW rainbow. Rainbow. ABCDEF GHIJK LM NPQRSTU VWXYZ. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. Yes. Yes. SHEEP sheep. Sheep. TIGE your tiger. Tiger. UMBRELLA umbrella. Umbrella. VIOLAN violin. Violin. WATCH watch. What? X XRAY X-ray. X-ray. Y ఛాన్స్ కొట్టావు. YAK yak. Yak. Z ZEBRA zebra. Zebra. ABCDEF GHIJK LM NPQRSTU VWXYZ. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. A B C D E F G H I J K L M నన్ను కొరికి చంపవద్దు నా అమ్మ నాన్న అయ్యో. అమ్మ కనిపించదే, ఇప్పుడే వస్తానందే. వచ్చేటప్పుడు నాకు బహుమానం తెస్తానంది. నాకు 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 కూడా తెస్తానంది. హాయ్, అమ్మ వచ్చేసింది. బహుమానం తెచ్చినట్టుంది. బంతుల్లాగా ఉన్నాయి. హాయ్, బంతులే అన్ని బంతులులాగే ఉన్నాయి. పిల్లలు, ఇదే మీకు చెప్పిన బహుమానం. అందరూ చూడండి, మీరు ఆడుకోవటానికి బంతులు. అందరికీ బంతి ఇస్తాను. మంచి పిల్లలు వరుసగా వచ్చి నిలుచోండి. చాలా బాగుంది. అందరూ ఒకటిగా వస్తున్నారు. ఒకటో పిల్ల రావాలి. బంతిని నేను ఇస్తాను. ఏమి రంగు బంతిది? బంతి పువ్వు లాంటి పసుపు రంగు. బంతి పువ్వు లాంటి పసుపు రంగు. రెండో పిల్ల రావాలి. పచ్చని బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఆకుల లాంటి పచ్చ రంగు. ఆకుల లాంటి పచ్చ రంగు. మూడో కోడి రావాలి. ఎరుపు బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఎర్ర మందార పువ్వు వంటి రంగు. ఎర్ర మందార పువ్వు వంటి రంగు. నాలుగో కోడి రావాలి. తెల్లని బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? మల్లె పువ్వు వంటి తెల్ల రంగు. మల్లె పువ్వు వంటి తెల్ల రంగు. ఐదో కోడి రావాలి. నీలం బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఆకాశం అంటే నీల రంగు. ఆకాశం అంటే నీల రంగు. అమ్మా, ఇక మేము ఆడుకోవచ్చా? ఆడుకోండి, జాగ్రత్తగా.
ఏమైంది ఏమైంది పిల్లలారా? నా పసుపు రంగు బంటి. అరే, ఇది ఎట్లా గుంటలో పడ్డది? సరే, ఈ గుంటలోంచి తీసేది ఎవరు? సరే సరే. నేనే పిల్లలారా, నేనే ఈ గుంటలో ఉంటాను. ఇదిగో పిల్లలు, దీనినే పీత అంటారు. అమ్మతో పాటు ఈ గుంటలోనే ఉంటుంది. అయ్యో, రావటానికి దారు లేదుగా. అమ్మే ఆహారాన్ని తీసుకొని పోతుంది. శత్రువులు వస్తే గుంటలోకి వెళ్ళిపోతాయి. అయ్యారే, ఉపాయం బాగుంది. నా పసుపు బంది. పీతమామ, పిల్లలు కావాలని చేయలేదు. తెలియకుండా గుండెలో పట్టది. ఇబ్బంది లేదుగా, ఏమంటావు? ఏమి ఇబ్బంది? పిల్లలు ఆడుకోవటం ఇది సహజం. మరలా పడితే నన్ను పిలిస్తే నేనే ఇస్తాను. అలాగేను, ఆ విధంగానైనా నిన్ను చూడొచ్చు. పిల్లలు, మీరొక పని మరచారు. మీ బంతి ఇచ్చిన పీత మామకు కృతజ్ఞతలు చెప్పండి. సంతోషం, మంచి పిల్లలు. అమ్మా, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నది ఒడ్డుకు వెళ్తున్నామా? పూల చెట్టు దగ్గరికి వెళ్తున్నామా? కాదు, మామిడి తోటకు వెళ్తున్నాం. ఏం లేదు, కొండ దగ్గరికే వెళ్తున్నాం. నా బంగారుల్లారా, ఒక్కొక్కరు ఏదేదో చెప్తున్నారు. ఈ రోజు మనం వెళ్ళేది అలాంటి చోటుకేం కాదు. ఇదిగో చూసారా, అదిగో అక్కడుంది చూడండి. ఆ చెట్టు దగ్గరికే మనం వెళ్తున్నాం. చిన్నారులారా, ఈరోజు మనం ఇక్కడే ఆడుకుందామా? అరే, చాలా జాలీగా ఉంటుందనుకుంటాను. చూసారా, ఈ చెట్టు విత్తనాలు చూసారా? దాంతో ఆడుకోవచ్చు. మనం వీటన్నిటినీ తీసుకుందామా? నాకెక్కువ దొరికాయి. నాకు చాలా దొరికాయి. లేదు, నాకే ఎక్కువగా దొరికాయి. అందరికంటే ఎక్కువగా నాకే దొరికాయి. ఈ చెట్టు విత్తనాలు ఎవరికి ఎక్కువగా దొరికాయి? ఇంతకీ మీకు ఏం అర్థమైంది? చూస్తే తెలుస్తుందిగా. అవునవును. మీలో ఎవరికి ఎక్కువ విత్తనాలు దొరికాయని అర్థం అవ్వాలంటే వాటిని లెక్క పెడితేనే తెలుస్తుంది. అదెలా? ఇదిగో ఇలా. 1 బాగుందే. మీరు తీసుకున్న ప్రతి విత్తనం కూడా మీరు మీ చోట్లో పెట్టుకోండి. ఇక 2 1 1 2 2
విత్తనాలు 2 అయిపోయాయి. 3 2 1 3 ఈ చెట్టు విత్తనాలు 3 అయ్యాయి. 4 3 1 4 చెట్టు విత్తనాలు 4 అయిపోయాయి. 5 4 1 5 ఈ చెట్టు విత్తనాలు 5 అయ్యాయి. 6 5 1 6 చెట్టు విత్తనాలు 6 అయిపోయాయి. 6 ఎప్పుడు జోరే. తర్వాతది 7 6 1 7 8 7 1 8 చెట్టు విత్తనాలు 8 అయ్యాయి. 9 8 1 9 ఇక 10 9 1 10 చెట్టు విత్తనాలు 10 అయ్యాయి. 10 అంటే ముత్యమే. మనమందరం ఎప్పుడు ఒకటిగా ఉన్నాం. కలిసి ఉంటే చాలా బాగుంది కదా. మంచి కొక్కర కోడి ఉదయం మేలేచి ఊరు నిలిపి ఉత్సాహమిచ్చే కోడి మన పందెపు పుంజు కోడి. పూవండి కోడి మంచి కొక్కర కోడి
ఉదయం లేచి ఊరు నిలిపి ఉత్సాహమిచ్చే కోడి మన పందెపు పుంజు కోడి. తిందగా 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 ఆహా తిందగా 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 ఆహా తిందగా తిందగా తిందగా. చిన్న పురుగులు ఎక్కడ ఉన్నా ఏరి తింటావుగా ఆహా ఏరి తింటావుగా. చిన్న పురుగులు ఎక్కడ ఉన్నా ఏరి తింటావుగా ఆహా ఏరి తింటావుగా. నిన్ను పట్టుకొని ఎక్కడ ఉంచినా తప్పించుకొచ్చేవుగా ఆహా పందెపు పుంజుకోడి. నిన్ను పట్టుకొని ఎక్కడ ఉంచినా తప్పించుకొచ్చేవుగా ఆహా పందెపు పుంజుకోడి. పూవండి కోడి మంచి కొక్కర కోడి ఉదయం లేచి ఊరు నిలిపి ఉత్సాహమిచ్చే కోడి మన పందెపు పుంజు కోడి. పూవండి కోడి మంచి కొక్కర కోడి ఉదయం లేచి ఊరు నిలిపి ఉత్సాహమిచ్చే కోడి మన పందెపు పుంజు కోడి. తిందగా 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 ఆహా తిందగా 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 ఆహా